ఎస్ నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బెట్టింగ్ సంబంధించి బెట్టింగ్ యాప్స్లో ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు మరికొందరు. ముఖ్యంగా అందులో యువకులు ఎక్కువగా ఉంటున్నారు. మనం ఈ రోజు నిన్న కూడా చూస్తే రోజుకో చావు బయటపడుతోంది. మెదక్ జిల్లాలో సోమేశ్వర్ అనే 27 ఏళ్ల అబ్బాయి సంవత్సరం పాటు బెట్టింగ్ యాప్స్ లో బానిస అయిపోయి 1 లక్ష వరకు పొడగొట్టుకున్నాడు. కానీ నిన్నగాక మొన్న సోమవారం లక్నో ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో 2 లక్షలు బెట్టింగ్ చేసి 2 లక్షలు కోల్పోయి ఏం చేయాలో తెలియక తల్లిదండ్రుల పరిస్థితికి భయపడి ట్రైన్ కింద తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సోమేశ్వర్ది. రోజుకొక చావులు, రోజు దినదినం మనం ఏ పేపర్ చూసినా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చావులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రమోషన్స్, బెట్టింగ్ యాడ్స్లో చక్కగా సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, యాంకర్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకు ఆకర్షితులై యువకులు, ముఖ్యంగా మంచి ఏజ్లో తల్లిదండ్రులకి ఆసరా అవ్వాల్సిన ఏజ్లో యువకులు, చెట్టంత కొడుకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఏకంగా వారి తనువు వారే తీసుకుంటున్న పరిస్థితి. ఏకంగా రైలు కింద పడి సోమేశ్వర్ అనే 27 ఏళ్ల అబ్బాయి నిన్ననే మంగళవారం రోజు ట్రైన్ కింద తలపెట్టి మెదక్ జిల్లా అబ్బాయి చనిపోయాడు. సో జనరల్గా బయట జనం ఏమనుకుంటున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆడే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు ఆకర్షితులవుతారు. 1-2 రూపాయలు వస్తాయంటే కొంత ఆశపడతారు. డబ్బులు కాబట్టి, డబ్బులు ఎవరికి చేదు కాదు కాబట్టి కొంత వాళ్ళకు ఆడాలనిపిస్తుంది. ఆ ఆటలో కిక్ దొరికినప్పుడు వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారు. కానీ తల్లిదండ్రుల గోస, వాళ్ళ ఏడుపు మనం ఎంత చెప్పినా తక్కువే. ప్రమోట్ చేసే వాళ్ళు బాగుంటున్నారు, ఇటు తల్లిదండ్రుల గోస మాత్రం, ఆ కడుపు కోతకు మాత్రం నిజంగా ఒక అంతు అదుపు లేకుండా ఉంది. ఒక అమ్మగా, ఒక నాన్నగా కొంతమంది పిల్లలకి బ్రతుకుతున్న తల్లిదండ్రులందరూ అసలు ఇట్లాంటి పిల్లలు గురించి ఏమనుకుంటున్నారు, యాప్స్ గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఆట ఆడే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ప్రాణాలు తీసుకున్న వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో సాధారణ జనం కొంతమందిని ఇక్కడ పోగు చేసా, వాళ్ళు ఏమంటారు చెప్దాం. బెట్టింగ్ యాప్స్ ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా అయిపోయాం మ్యామ్. ఇప్పుడు గేమ్స్ అని చెప్పి పెట్టిను, దాంట్లో కూడా చాలా మందికి ఏంటంటే ఆశలు చూపెడుతున్నారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఖాళీ, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు లైక్ ఇంతకుముందు ఏంటంటే మా చిన్నప్పుడు కానీ అంతకుముందు కానీ సమ్మర్ హాలిడేస్కి ఊరికి పోయి మంచిగా చెట్టు కింద, ఈత చెట్టు కింద కానీ అట్లా కానీ ఆటలు మంచిగా ఆడుకుంటా, ఖోఖో కానీ క్రికెట్, సాయంత్రము చుట్టుపక్కల అందరం కలిసి ఒక ఖోఖో టీం కానీ లైక్ కబడ్డీ కానీ ఇట్లా మంచిగా టైంపాస్ చేసేది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వచ్చేసరికి టెక్నాలజీ పెరిగే వద్దు ఏమైంది అంటే సరే అందరికీ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు నార్మల్ హాలిడేస్కి అని చెప్పి దానికని చెప్పి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఏదో అని చెప్పి ఇవ్వండి, ప్రాజెక్ట్ వర్క్ కాదని కాదు, బట్ అది ఎంతవరకు ఇవ్వాలనో అంతనే ఇవ్వాలి, తెలిసినంత మటుకు ఇవ్వాలి. ఇంతకు మించి ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఆన్లైన్ బ్రౌజింగ్ చేసి అది యాడ్స్ రావడం వల్ల దాని మూలంగా తెలియని వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి కూడా దాంట్లో చాలా మటుకు బయట ఫ్రెండ్స్ సర్కిల్ లా కానీ అట్లా కానీ చాలా అప్పులు చేసి. మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఫోన్ వాడడం కట్టడి చేయాలంటారు, అది సాధ్యమవుతుందా ఇప్పుడున్న జనరేషన్ లో? ఫోన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే కాదు, బట్ మనం ఏంటంటే కొంచెం చూడాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరు చూడాలి? స్కూళ్ళల్లో చూడాలా, పేరెంట్స్ చూడాలా? పేరెంట్స్ చూడాలి మ్యామ్. మేజర్ అయితే ఫోన్స్ అయితే స్కూల్స్లో అలౌడ్ ఉండదు, బట్ ఇంట్లో ఉన్నంత మటుకు పేరెంట్స్ అలౌ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు బయటికి పోయినప్పుడు కానీ లైక్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు అరే ఇది బెట్టిన ఉంటుంది అది ఉన్నప్పుడు అని చెప్పి ఇట్లా నార్మల్గా ఇంట్లో స్కూల్లో టాక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారంటే ఆ మొబైల్ తీసుకొని అరే ఇది ఏదో మంచిగా ఉంది కదా చూద్దాము అని చెప్పి అట్లా కూడా కొంతమంది ఎడిక్ట్ అవుతున్నారు. సో ఇంట్లో పేరెంట్స్ పైన ఉంటుంది మేడం ఇది మేజర్గా. అడిక్ట్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆట ఆడే వాళ్ళది తప్ప, లేకపోతే ఆడినా సరే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెదక్ జిల్లాలో 27 ఏళ్ల అబ్బాయి నిన్న రైలు కింద తలబెట్టి చనిపోయిండు. అతను ఏకంగా 3 లక్షలు పొడగొట్టుకున్నాడు. పేద తల్లిదండ్రులు 3 లక్షలు పోయినాయి, అతనికి ఏం చేయాలో తెలియక ఆకస్మిక మరణం. ఇది ఎట్లా చెప్తారు దీని గురించి, ఈ చావు గురించి ఏమని చెప్తారు? ఆడిపించే వాళ్ళే తప్పు. ఆడిపిస్తున్నారు ఎవరైతే బెట్టింగ్స్కి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారో మెయిన్గా వాళ్ళే తప్పు. రీసెంట్గా మనం ఒక లాస్ట్ 5 days న్యూస్ చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ బెట్టింగ్స్తో లింక్ ఉన్నట్టు తెలిసింది. ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, రానా కానీ. బట్ వీళ్ళలో ఎంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎంతమందికి నోటీస్ పంపించారు? జస్ట్ మనకు న్యూస్లో కవరేజ్ మాత్రమే వచ్చింది. ఫలానా యాక్టర్ని తీసుకొని వెళ్ళాము, ఫలానా యాక్టర్ని ఖైదు చేసామని ఎంతమంది చెప్పారు? ఎవరు చెప్పలేదు. అలా చెప్పనేత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. ఒక ప్రకాష్ రాజ్నో రానానో తీసుకొని ఖైదు చేయండి, ఎందుకు ఆగిపోవు? ఎవరు భయపడరు? చాలామంది భయపడతారు. ఎందుకు? ఇప్పుడు మొన్న ఒక పుష్ప అప్పుడు అల్లు అర్జున్ తీసుకుపోయి ఒక 2 రోజులు పెట్టారు, వీళ్ళని పెట్టండి. అక్కడ ఒక్కరు చనిపోతేనే పెట్టారు, బట్ వీళ్ళతో ఇంకెంతమంది చనిపోయారు? దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డై. ఆడే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 27 ఏళ్ళ అబ్బాయి అంటే చిన్న ఏజ్ ఏం కాదు కదా, అవగాహన. మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చనిపోయిన సోమేశ్వర్ కూడా తల్లిదండ్రులకు ఆసరా అవ్వాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి, అతని ఏజ్కి సంబంధించి చాలా క్లారిటీ ఉండాలి లైఫ్ పట్ల.
కానీ ఒక 3 లక్షలు పొడగొట్టుకున్నంత మాత్రాన చావాల్సిన పరిస్థితి ఉందా? చావాల్సిన అవసరం ఉందా? చావాల్సిన అవసరం ఉందంటే తను మెంటల్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు. తనకి ఆల్ వేస్ ఆర్ క్లోజ్. తను ఎటెలాలో అర్థం కాలేదు. ఆ స్ట్రెస్లో తను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈజీ మనీ వస్తుందంటే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. ఈజీ మనీకి మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళని కదా మనం ఆపాల్సింది. వాళ్ళని ఎందుకు ఆపట్లేదు? ఎందుకు మీరు ఈజీ మనీ ఎవరైనా చనిపోతే మాత్రం మీడియా వాళ్ళు అప్పుడు మాత్రం ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? బిఫోర్ దట్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఈ చావులు ఇప్పుడువి కావు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ ఆడడంలో, బెట్టింగ్ ఆడి ఈ బెట్టింగ్ యాప్స్లో నిజంగా డబ్బులు పొడగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఎంతో కాలం నుంచి ఉన్నారు. ఎంతో కాలం నుండి ఉన్నారు. బట్ ఈ మధ్యలో ఎందుకు మీడియా వాళ్ళు ఇదే ఫోకస్ చేశారు? ఇంతకుముందు ఎందుకు ఫోకస్ చేయలేదు? ఎంతో కాలం నుండి ఉంది, అది అందరికీ తెలుసు. సొసైటీలో అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు? ఈ అవేర్నెస్ కల్పించే ప్రాసెస్లో సజ్జనార్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక ముందడుగు తన నుంచి పడింది. సో ఇంకా ఎట్లాంటి కఠిన చట్టాలు కానీ కఠిన నిర్ణయాలు కానీ ఉండాలి అంటారు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి? ఆడే వాళ్ళకు సంబంధించి ఆడకుండా ఉండాలి అంటే ఏం చేస్తే కరెక్ట్? యాప్ తీసేయాలి. పిల్లలు చాలా ఖరాబ్ అయ్యి అప్పుల పాలై చనిపోతారు చాలా మంది. మా ఇంటి దగ్గర కూడా అలాగే అయింది. ఒకటి బాబు చనిపోయింది, 2 బాబులు అయితే ఒక బాబు చనిపోయిండు. బెట్టింగ్ ఆడి బాగా అప్పులు చేసుకొని చనిపోయింది బాబు. ఇది తీసేసే పిల్లలు మంచిగా అవుతారు మేడం. తల్లిదండ్రులైనా పిల్లలు అక్కడ ఫోన్లో అక్కడ ఎంతసేపు అని కూర్చుంటారు? కూర్చోలేరు కదా. వాళ్ళు ఏం చేస్తారో ఏం ఆడుతారో ఎంతకని చూస్తారు. ఇట్లాంటి యాప్లు తీసేసేయాలి. ఎందుకంటే ఇన్ని మరణాలు చూస్తున్నారు కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీలే మంచిగా హీరోలు అట్లాంటి వాళ్ళే ఈ యాప్స్ని ఆడండి అని ప్రమోట్ చేస్తున్నారు. ఆ హీరోల గురించి ఏం చెప్తారు? మనమే కదా వెళ్ళి చూస్తున్నాం సినిమాలు. హీరోలను ఎంకరేజ్ చేస్తున్నది మనమే, సినిమాల్ని హిట్ చేస్తున్నది మనమే, సక్సెస్ చేస్తున్నది మనమే కదా. మరి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి అని అంటారా? అవును మేడం, పిల్లలకు ఉండాలి. ఇవన్నీ ఇలాంటివి చూసినప్పుడు పిల్లలకు కూడా ఉండాలి. ఇక గవర్నమెంట్ కూడా వాళ్ళు పట్టించుకోవాలి ఇలాంటివి. ఎందుకంటే చాలా అవుతున్నాయి కదా మేడం. 1-2 ఏదో అవుతుంది. మీ ఇంటి దగ్గర కూడా ఒక అబ్బాయి చనిపోయిందని అన్నారు. పెద్ద అబ్బాయి, చాలా బాధ అనిపించింది. ఇంట్లో ఇట్లా తెలియక ఆడి చేసి అప్పుల పాలై చనిపోయిండు, ఊరేసుకొని చనిపోయిండు బాబు. తల్లిదండ్రులకు చాలా బాధ, మస్తు ఏడ్చారు మేడం. మీరేమంటారమ్మా? ఫోన్లలో కూడా మేడం డబ్బులు లేకుంటే కూడా ఫోన్లలో డబ్బులు ఇస్తుండ్రు పిల్లలకు. ఈ లోన్ లాగా ఇస్తుర్రో ఎట్లా క్రెడిట్ కార్డ్స్ దాని గురించి కూడా ఇండ్లలో చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. పిల్లలకు తెలియకుండా, అమ్మ నాన్నకు తెలియకుండా ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి దానికి 2000 10,000 అప్పు అవుతుంది. వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా మేడం. వాళ్ళతోని ఇంట్లోకి కూడా ప్రాబ్లమే అవుతుంది. వాళ్ళ పానాలకు ఇది అవుతుంది. తల్లిదండ్రులు కూడా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు. ఆ ఫోన్లో వాళ్ళు అప్పు తీసుకున్నది మాకేం తెలుస్తుంది మేడం? అలాంటివి కూడా బంద్ చేయాలి. అసలు ఫోన్లలో డబ్బులు ఇచ్చేదే పెట్టొద్దు మేడం. ఇచ్చేది పెట్టొద్దు. ఇవి మళ్ళా ఏంది ఫోన్లలో క్రెడిట్ కార్డు ఆడుతున్నారు. మళ్ళీ ఇవి క్రెడిట్ కార్డు ఇస్తుండ్రు. ఇవన్నీ బంద్ చేసుకోవాలి మేడం. ఏంటంటే భార్య భర్తలు సంసారం చేసేటోళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు పెండ్లి కానీ పిల్లలకు ఈ ఫోన్లలో డబ్బులు ఇచ్చి ఇవి అన్ని ఆటలు, ఈ దోస్తాను, ఈ తాగడము ఇవి అవుతుంది. ఇప్పుడు ఈ చనిపోయిన అబ్బాయి ఏమంటావా? ఇప్పుడు భయపడ్డాడు, 3 లక్షలు బొడగొట్టుకున్నాడు, 27 ఏళ్ళు అప్పిచ్చి ఆయన ఏం జాబ్ చేస్తుండని ఎవరు ఇచ్చిర్రు మేడం? అది వాళ్ళకి తెలియాలి కదా, ఇచ్చేటోళ్ళకి కూడా తెలియాలి. ఈ చిన్నోనికి ఇంత చిన్న వయసుకి ఇంత డబ్బు ఇచ్చి వాని పానం తీసిండ్రంటే ఇది దోస్తులతో కూడా ఉంది, చెయ్యి ఉంది మేడం. అలవాటు పడ్డారు మేడం. దాని గురించే ఇప్పుడు నేర్పించిన వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ తీసుకున్నోడు ఇన్నోడు పోయిండు. నేర్పించినోడు అంటే ప్రమోట్ చేసేటోళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ విని చెడిపోయి, విని ఆడి, విని పొడగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి అయితే సాయం చెయ్యరు కదా. చెయ్యరు మేడము. ఇక ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది. అమ్మ నాన్న కడుపు కాలిపోయింది, ఇబ్బంది పెడతారు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ డబ్బు ఇప్పుడు ఆ బాబు తీసుకున్నందుకు ఇప్పుడు వాళ్ళని పోయి ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు. అడిగినాక అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కదా. ఇప్పుడు ప్రాణానికి ఉంటారో పోతారో మనకి తెలియదు. అదైనా ఏ విషయమైనా మనం చెప్పి చేయాలి. ఆ బాబు కూడా, ఆ తల్లిదండ్రులు కూడా చూడాలి, మెసేజ్ చూడాలి. కొంతమంది చదువుకుంటుంటారు, చదువుకోరాని వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇబ్బందులు అవును చెప్పినందుకే చెప్తే ఇంట్లో ఏమంటారేమో కథ అని ఆయన భయపడి చనిపోయాడు. కానీ ఈ అవకాశం ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏమైంది ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు చెప్పలేం కదా. నువ్వు ఎందుకు తీసుకున్నావురా, దేని గురించి తీసుకున్నావు, మరి ఎవరైనా పిల్లలు ఉన్నారా, బయట ఏమైనా చేస్తున్నావు అని కూడా అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఒక మాట వేస్తారు, దెబ్బ కొడతారు. కానీ ఆ పని చేయొద్దని కూడా అంటారు వాళ్ళు. అయినా కూడా తల్లిదండ్రుల మాట కూడా వినరు. తల్లిదండ్రులు కూడా మాట చెప్పినప్పుడు కూడా చదువుకోరా, మన వాళ్ళ గురించి మనం మంచిగా చెప్తున్నాము.
మంచిగా చెప్పినప్పుడు కూడా ఆడపిల్లలైనా మగ పిల్లలైనా శ్రద్ధగా చదువుకొని కాలేజీ పోయి ఎట్లా వస్తారో ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. ఆట గురించి అవగాహన లేకున్నా, ఆట ఎట్లా ఆడతారో తెలియకున్నా వీళ్ళకున్న అవగాహన మాత్రం బతుకు తెరువు మీద చాలా ఉంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ ఏదైతే లోన్స్ ఇవ్వటం వల్ల ఈజీ మనీకి అలవాటు పడి చేతిలో మనీ ఉన్నప్పుడు పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవ్వడానికి సెలబ్రిటీలు యాడ్లు ఇవ్వటం ఎంత రీజనో, క్రెడిట్ కార్డ్స్ కూడా పిల్లల్ని అడిక్ట్ చేయడానికి కానీ ప్రాణాలు తీసుకోవడానికి కానీ అంతే ఈక్వల్ రీజన్ అవుతుందన్న ఒక స్పృహ మాత్రం ప్రతి ఆడవాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన యువకులు మీకు కనిపిస్తున్నారు. మా భర్తలకు క్రెడిట్ కార్డుల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇచ్చి మా ఇళ్లలో కూడా మా కాపురాలు కూలుతున్నాయి క్రెడిట్ కార్డుల వల్ల. ఇవి బంద్ పెట్టండి ఫస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు వినతి చేసుకుంటున్నారు, విన్నపం చేసుకుంటున్నారు. నిజంగా చూడాలి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అయితే ఆర్టీసీఎండి సజ్జనార్ పుణ్యమా అని ఒక స్టెప్ అయితే పడింది. అది ఎక్కడి వరకు వెళ్తుంది నిజంగానే ఇక్కడ వాళ్ళు కూడా అంటున్నట్టు ఇందాక మనతో ఒక మనిషి అన్నారు. ఏమని అన్నారంటే డ్రగ్స్ అని ఇట్లా ఒక 2 రోజులు అరెస్ట్ చేసిండ్రు, బయటకు తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు ఏదో హంగామా చేస్తున్నారు. నిజంగా ఆగిపోతుందా మేడం, ఇవన్నీ ఆగుతాయా అని అన్నారు. సో నిజంగానే అంత సీరియస్గా తీసుకొని ప్రభుత్వం దీన్ని కట్టడి ఏ స్థాయిలో చేస్తుంది, ఈ పిల్లలు మరణాలు ఇంకెప్పుడు ఆగుతాయి, ఇంకా ఎన్నేళ్ళకు ఆగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ రూపాల్తో యశోద సైనింగ్ ఆఫ్.